తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నా తండ్రి పాతాళంలో మీకు స్తుతి కలగదు నాయన. పరలోకంలోనే ఎల్లప్పుడూ కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులు గాన ప్రతిగానాలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నారయ్యా. ఎవరైతే మిమ్మల్ని స్తుతిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తారో వారి గృహాలను పరలోకంగా మార్చే దేవుడు నాయన. మిమ్మల్ని స్తుతించడానికి వచ్చి ఆరాధించడానికి వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. మీ ఆత్మశక్తి ప్రభావాలతో నింపాలనుకున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా, శరీరానికి ఆహారం ఎంత బలమో ఆత్మకు వాక్యం అంత బలమైనది నాయన. మీ వాక్యం చేత నాయన బలపడి సహాయం చేయండి. బలహీనమైన మనసును తీసివేయండి, ఆత్మలో బలవంతులుగా చేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. యుక్తులు వేసును బంధించండి. ఈ స్థలమాప్తి మీ ఆత్మను ఆవరింప చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండమ్మా. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి ఆలకించును. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి ఆలకించును. స్వరములెత్తి కీర్తించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి కీర్తించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా తండ్రి అని నే పిలువగా తనయుడా అని బదులిచ్చును. తండ్రి అని నే పిలువగా తనయుడా అని బదులిచ్చును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా కుటుంబముగా ప్రార్థించగా కొదువయేమియు లేకుండును. కుటుంబముగా ప్రార్థించగా కొదువయేమియు లేకుండును. ఐక్యత నీలో నివసించును. శాశ్వత జీవమచటుండును. ఐక్యత నీలో నివసించును. శాశ్వత జీవమచటుండును. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును.
సంభాషణ ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన. చేసినప్పుడు 3,000 సంవత్సరాలు ప్రజలందరూ ఓడిపోయారు. అక్కడ మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశ వర్షం వచ్చింది. అందరితో సమాధానం సాధించారు. ఒకరొకరు క్షమించుకోవడానికి సాధించారు. నా తండ్రి మా హృదయంలో నా తండ్రి విశ్వాసంతో ప్రార్థించారు. అతను మా హృదయంలో ప్రార్థిస్తున్నాను. కాబట్టి రీతిగా ప్రార్థనలు ప్రతి ఒక్కరు ప్రార్థించవచ్చు. ప్రార్థన అభివృద్ధిగా ఉన్నదందరినీ సంఘంగా ప్రార్థించే సంఘంగా ప్రేమాపేదగా సంఘంగా సంఘటించేయండి. విరాజులతో సంఘంగా చేయండి. అందరి బలపరచు. అందరి జీవితంలో గొప్పగా ప్రతి కీడు, ప్రతి శోధన, ప్రతి బలహీనతలు, ప్రతి అవమానాలు, ప్రతి నిందలు, ప్రతి అప్పులు, అయా ప్రతి సమస్యలు మీరు పరిష్కరించి ప్రతి జీవితాన్ని జీవితాలుగా మార్చి ఈ సమాధానంతో నింపుకొని వేసే నామంలో ప్రార్థిస్తున్నాను. అందరూ పిల్లరా దయచేసి గమనించండి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో ఇక్కడ యాకోబు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఇక్కడ ప్రార్థన శక్తిని, ప్రార్థన బలమును మనకు తెలియజేయడానికి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియాని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏలియా ఒక ప్రవక్త, ఒక దైవజనుడమ్మా. ప్రజలు మరి ఆ వ్యవసాయాలు చేసుకుంటూ, భూములు పండించుకుంటూ, మంచి సరం వేసినటువంటి ఇల్లు కట్టించుకుంటూ, వివాహాలు చేసుకుంటూ, విందులు వినోదాలతో సంతోషాలతో ఆనందిస్తున్నారు. కానీ దేవుని వైపు చూడట్లేదు. దేవుని వైపు వారు మనసు పెట్టట్లేదు. అలాంటి సమయంలో ఆయన ఏమనుకున్నాడంటే, కడుపు కాలితే ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. వీళ్ళు దేవుని వైపు తిరగట్లేదు. ఎంత స్వార్థ చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా వీళ్ళు తమ జీవితాన్ని మార్చుకోవట్లేదు. వారు కేవలము ఈ లోక సంబంధమైనటువంటి సరదాలు, సంతోషాలు, విందులు వినోదాలతో ఆనందిస్తున్నారు తప్ప తమ మనసులో దేవుని వైపు తిరగట్లేదు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడట. ఎవరు ప్రార్థన చేశాడంటే, ప్రభా ఇలాగ కడుపు కాలిలాగా చేయను ఆయన, నీవు మాత్రం 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షాన్ని కురిపించుకుంటూ చేయి ప్రభా అని ప్రార్థన చేశాడు. వెళ్ళరా అంతే. ఏమైందంటే ఏలియా ప్రార్థన చేయటం ఎవరన్నారమ్మా? రాజుగారిలా, ప్రజల ఎవరిలా? ఎక్కడో ఈయన తన ప్రార్థన గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుని ఉంటాడు. ప్రభునందు పిల్లరా, ఆ ప్రార్థన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. చూడండి, మన భక్తుల యొక్క ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టం ఉంటాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ఆయన అడిగాడు, సర్లే నా కుమారుడు ప్రార్థన చేశాడు, నా కుమారుడు ప్రార్థన నెరవేర్చాలని. అంతే వెంటనే ఆయన ప్రార్థనకి జవాబుగా వర్షాలు కొట్టు ఆగిపోయినాయి. ఈ సంవత్సరం 1 సంవత్సరం కొరలేదు, 2 సంవత్సరాలు కొరలేదు, పంటలు లేవు. ఇక ప్రజలు ఆ కరువుతో అల్లాడిపోతున్నారు పిల్లరా. 3 సంవత్సరాలు ఆకలి బాధ అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారమ్మా? అప్పటి వరకు ఈ కింద వైపు చూశారు, కానీ అప్పుడు పై ఆకాశం చూస్తామన్నారు. ప్రతి ఒక్కడు మేఘాలను వస్తున్నాయా, వర్షం పడిందా, ఎప్పుడు వర్షం పడిందా అని ఎటు చూస్తున్నారమ్మా? ఆకాశం యొక్క చూస్తా ఉన్నారు. దయచేసి గమనించండి అమ్మా. ఒకసారి అంట ఒక యువరాజుని, రాజుగారి కొడుకుని శత్రువులు కిడ్నాప్ చేసి ఒక మేడ మీద బంధించేశారట. బంధించేస్తే ఆ తాళ్ళతో బంధించేశారు.
సరే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. ఈ యొక్క యువరాజును చంపాలని ప్లాన్ వేస్తున్నారు. ఆ టైంలో యువరాజు ఆ దారిట ఆ రోడ్డు పక్కన నడిచి వెళ్తా ఉన్నాడు. ఒక ఆయన నడిచి వెళ్తుంటే అతను పిలుస్తున్నాడు. ఈ రోడ్డు నిండా గుడ్లు కట్టేశారు. ఆయన పిలుస్తున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు. ఇతనికి అర్థం కావట్లేదని చెప్పి సరే అని చెప్పి చేతికి ఉంగరం ఉంటే ఆ ఉంగరం తీసి వేసాడంట. కింద వేస్తే దానింటే ఏం కనపడిందమ్మా? బంగారు ఉంగరం కనపడి గమ్ముగా తీసుకొని జేబు వేసుకొని మళ్ళీ ఇంకేమో దొరుకుతుందని అంతా తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే మళ్ళీ ఏం చేశాడంటే చేతికి కడి ఉంటే కడి వేశాడంట. ఆ కడి ఉంది, ఇంకేం దొరుకుతాయి అని చెప్పేసి అటు ఎదుగుతున్నాడు, ఇటు ఎదుగుతున్నాడు. మొత్తం కింద అటు అక్కడే ఎదుగుతున్నాడు కానీ పై చూస్తున్నా. ఎవరే గొప్ప పై చూడరా సైకిల్ చేస్తాడు చూస్తున్నా. యువరాజు గారి కోపం వచ్చి రాయి తీసుకొచ్చి నెత్తి మీద వేసాడంట. రాయి తీసుకొచ్చి ఎటైగా నెత్తి మీద తగిలి అబ్బా అంట పైకి చూసాడంట. చూడండమ్మా, బంగారం దొరికే వరకు ఎక్కడ చూస్తున్నాడు? కింద చూస్తున్నాడు. ఎప్పుడైతే నెత్తి మీద బొక్క కట్టిందో అప్పుడు పైకి చూశాడు. చూస్తే ఎవరే బాబు రారు నన్ను ఇడిపిస్తారంటే అంటే అప్పుడు పైకి వెళ్ళి ఇడిపించాడంట. చూడండి పిల్లరా, మనకి పంటలు బాగా పండుతూ మనకి బాగా చదువు బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు మనం ఎక్కడే చూస్తాం కానీ ఎక్కడ చూడమమ్మా? అటు చూడం. ఎప్పుడైతే ఈ యొక్క కరోనా ఇలాంటివి వచ్చినాయో అప్పుడు ఎవరు గుర్తొస్తారమ్మా? దేవుడు గుర్తు వస్తాడు. ఒక సినీ యాక్టర్ ఆమె ఏమంటుందంటే, ఏమో స్టేట్మెంట్ ఇచ్చిందంటే, జీవితము ఎంత ఉందనుకున్నారు కానీ కరోనా వైరస్లో 3 నెలలు ఇంటికాడ ఉండేవాడికి జీవితం చాలా చిన్నదని అర్థమైంది అని అనుకుంటున్నారు. అవును ప్రియమైన దేవుళ్ళారా, గమనించండి, మనుష్యుడు ఈ లోక ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు ఏంటంటే నా బిడ్డలను నా వైపు చూడాలని ఆశపడుతున్నారు. ఏలియా ఏం చేశాడంటే ఆ ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవలేదు. అప్పుడు ప్రజలందరూ ఎవరి తట్టు తిరిగారమ్మా? ఆకాశం వైపు చూస్తుంటే అప్పుడు ఆ దేవుడు గుర్తొచ్చాడు. ఓ ప్రభువా, నువ్వు ఉన్నావు నాయనా, మాకు సహాయం చేయండి నాయనా అని అందరూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు అందరూ ఎవరి ప్రార్థనలు వింటలా. ఎవరి ప్రార్థన వింటున్నాడమ్మా? ఏలియా ప్రార్థన మాత్రం వింటున్నాడు. అందరూ ప్రార్థన చేస్తారు, ప్రభువా వర్షం రావాలి, వర్షం దిగి రావాలి అని ప్రార్థన చేస్తారు. కానీ ఎవరు ప్రార్థనలు ఇలా చూడండి పిల్లలు. ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంది, సన్న తుప్పరం మొదలైంది. మంచి ఆసక్తిగా 10 మంది గ్రూప్ ప్రార్థన చేస్తారు. ప్రభువా వర్షం ఆపేనాయన, ఇప్పుడు ఆగిపోవాలి అరుతుంటే దద్దరిల్లాగా అరుతున్నారు పిల్లరా. ప్రార్థన చేస్తుంటే అది అరిసేపంది వర్షం ఎక్కువైంది. బాగా వర్షం జోరే తడిసిపోయి మెలకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటి? అందరూ ప్రార్థన చేస్తారు వర్షం కురవాలని. ఎవరు ప్రార్థనలు అయినా ఏలియా ప్రార్థన చేస్తే వెంటనే వర్షము కురిపించాడు, భూమి ఫలింపచేశాడు. కారణం ఏంటమ్మా? దేవునికి పక్షపాతం ఉందంటారా? ఆయనలో పక్షపాతం అనేది ఎంత మాత్రమో లేదు. నువ్వు అనేక ప్రార్థన చేయొచ్చు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు? ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. లేరా ప్రార్థనలో ఎందుకు జవాబు రావట్లేదో బైబిల్లో కొన్ని రాశారు. ప్రార్థనకు ఆటంకములు, ప్రార్థనకి జవాబు రానివి ఏంటో బైబిల్లో రాయబడి పిల్లరా దయచేసి బైబిల్లో చదువుకుందాం. ప్రియమైన దేవుళ్ళారా, ప్రార్థనకు ఆటంకాలు ఏమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరమును మీ భార్యను మీతో పాలువారైనారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతున్నట్లు జ్ఞానం చొప్పున వారిని కాపురం చేయండి. పిల్లరా, ప్రార్థనలకు ఆటంకం ఏంటంటమ్మా? భార్య భర్తల మధ్య ఏది సరైన సమాధానం లేకపోవడం వల్ల భర్త అంటే భార్యకి వింటదు. ఎప్పుడు ఈ మనిషి అసలు ఏమి పట్టించుకోడు, తిన్నామో ఉన్నామో చూడడు, ఏం కట్టుకున్నామో తెలియదు అని కొంతమంది
కొంతమంది అంటారు, కొంతమంది నీ మొక్కం పెట్టుకొని ఎప్పుడైనా సేవలు కొనవా అని అంటుంటారు కొంతమంది. చూడండి పిల్లరా, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదమ్మా. గమనించండి, పేతురు గారు చెబుతున్నారు, పురుషులకు చెబుతున్నారు. ఎవరంటే పురుషులారా, స్త్రీలు బలహీనమైన కట్టాలని మీరు వెరిగి వారు ప్రార్థనకు ఆటకు కలుపుకున్నట్లుగా వారితో మీరు జ్ఞానంగా కాపురము. పిల్లరా గమనించండి, సమాధానం లేని కుటుంబంలో, ఐక్యత లేని కుటుంబంలో ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరదు పిల్లరా. ప్రార్థనకు జవాబు అనేది రాదు. ప్రభుత్వ పిల్లరా, నీ ప్రార్థనకు ఒకవేళ జవాబు రావట్లేదంటే ఒకవేళ నీ భర్త మీద నీకు సరైన అభిప్రాయం లేదేమో, ఒకవేళ నీ కుటుంబంలో సంగీత లేదేమో, సమాధానం లేదేమో. సమాధానం లేకుండా సంగీత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు అనేది రాదు పిల్లరా. పిల్లరా, కాబట్టి ఈ ప్రార్థనకి జవాబు రావాలంటే మొదట ఇద్దరు కుటుంబంలో ఎలా ఉండాలమ్మా? సమాధానంగా. ఒకవేళ ఇద్దరు మధ్య ఏదైనా సమస్య ఉంటే సమాధానం సరిచేసుకోండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ప్రేమ కలిగినప్పుడు మీ ప్రార్థనకి జవాబు దేవుడు. రెండవ ఆటంకం చూడకుండా రెండవ ఆటంకం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా. మీరు అడిగినప్పుడు మీ భోగముల నిమిత్తం వినియోగించదనే దురుద్దేశంతో కనుక మీకేమీ కోరుకుంటారు. చూడండి, కొంతమంది ఎందుకు అడుగుతున్నారంటే దురుద్దేశంతో అడుగుతారట. అంటే అర్థం ఏంటంటే ఇతరుల కంటే నేను గొప్పవాడిగా ఉండాలి, వాళ్ళకంటే నేను ఉన్నత స్థితిలో కనపడాలి. ప్రభా నాకు కార్యం ఆయన అందరూ కూడా నన్ను గొప్పగా అనుకోవాలి అని ప్రార్థన చేసి ఎక్కడమైనా. ప్రభా నాకు 10 కాసులు చేయగలను ఆయన, మెల్ల వేసుకుంటాను, నేను ఘనంగా కనపడాలి, నా మెల్ల ఒక పాడాలి ప్రభా అని ప్రార్థన చేసి ఎక్కడా. నువ్వు ఎంత ప్రార్థన చేసినైనా ఎందుకని? అది నీకు అవసరమా? చూడండి ప్రియమైన దేవుళ్ళారా, నీకు అవసరం కాదు. నువ్వు ఆ ఘనంగా కనపడాలనే ఉద్దేశం కాదు. పిల్లరా, ఒక ఆమె 5 కాసులు కార్డు చేయించుకుంది. ఎన్ని కాసులమ్మా? విన్నారమ్మా? 5 కాసులు బంగారం కార్డు చేయించుకుంది, మెళ్ళ వేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా తప్పకుండా ఎవరికి కనపడదా? కనపడదు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అందరికీ కనపడాలి కాబట్టి ఏం చేయాలి? పిల్లరా గమనించండి, ఒక అతను ఎంతలో మోకులాంటిది బంగారం వేసుకొని గుండెలు పంపేసి వెనకేసి ఇలా నడుస్తున్నాడు. ఏంటో బాబు అంటే ఎంతకీ అతని ప్రయత్నం ఏంటన్నా? అతని మెల్లగా ఏముందట? బంగారం చేయనున్నాయి, అందరూ చూడాలని చెప్పి అతని ఉద్దేశం. నా పక్కన అతను అన్నాడు, నేను చూసి నవ్వుకున్నా. నా పక్కన అతను అన్నాడు, ఏంటి మోకోట్ వేసినట్టు నెలలో అన్నాడు అడుగుతున్నాడు. చూడండి పిల్లరా గమనించండి, నాకు తాడు కావాలైనా షేర్ కావాలైనా అడిగితే ఎవడైనా చూడండి, మీ భోగేశ్వరు నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక నేను మీకు ఎవరు ప్రియమైన నీకు నిజంగా అవసరమైతే నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు మనం అడిగేదంట యథార్థంగా న్యాయమైనదే ఉండాలి, అవసరమైనదే ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఏదైతే దేవుడికి సహాయము చేస్తాడు. అంతేగాని మనం విధులు విలాసాల కొరకు జనాల్లో కనబట్టి కొరకు మనం అడిగితే దేవుడు ఆ కార్యం అనేది చేయడు. కాబట్టి నువ్వు దేవుడిని ఏమడుగుతున్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుడిని అడిగేటప్పుడు అది న్యాయమైన కోరిక కాదా, అది దేవుడికి ఇష్టమైనదా కాదా అని వాక్యం ద్వారా తెలుసుకోవాలి. లేదా ఒక చిన్నపిల్ల కళ్ళంతా మనకులాగా నల్లగా ఉండేది, కన్నుగుడ్డు తెల్లవాళ్ళకి ఎలా ఉంటుందంటే తెల్లగాను లేదేమి కళ్ళగా ఉంటాయి. ఆ పిల్ల వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుందట, ప్రభా నా కన్నుగుడ్డు మార్చినా మమ్మలాగా మార్చాయంటే ఎంత ప్రార్థన చేసినా కన్ను మారలేదనుకున్నారా. తర్వాత ఆమె పెద్ద అయిన తర్వాత భారతదేశానికి ఆమె మిషనరీగా వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది, పుట్టుక
భారతదేశంలో ఒక స్త్రీలాగా కలుసుకోవడానికి దేవుడు ఆమెను నిర్మించాడని ఆమెకు అర్థమైంది. దేవుళ్ళరా చూడండి, దేవుడు నువ్వు ఎలా ఉండాలో, నువ్వేమై ఉండాలో దేవుడికి తెలుసు కనుక దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, దేవుడికి అంగీకారమైనది నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం అడిగేది దేవుడికి ఇష్టమైనదా కాదని మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక అవరోజుడు వచ్చి అంటున్నాడు, అయ్యగారు నేను బాప్తిసం తీసుకుంటానండి, ఇక దేవుడిని విడిచిపెట్టండి అని అన్నాడు. మంచిదేనయ్యా అన్న, అయితే నాకు ఒక కోరిక అన్నాడు. ఏంటంటే కోరిక అంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంటే ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయడం. పెళ్ళి అయితే కనుక ఖచ్చితంగా నేను బాప్తిసం ఆ కోరికను తిరుగుతాడమ్మా దేవుడు. అలాంటివి అనకూడదు. ప్రియమైన దేవుళ్ళరా చూడండి, ప్రియమైన దేవుళ్ళరా రెండవ ఆటంకం ఏంటంటే మనం భోగేక్షల కొరకు మనం అడుగుతున్నాం కనుక దేవుడు మనకి చేయట్లేదు. మూడవది ఏంటంటే చూడండి, ప్రభుత్వం మీద మత్తయి వార్తలో చదువుకున్నాము. మత్తయి వార్తలో 6వ అధ్యాయము మత్తయి వార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. మనుష్యుల అపరాధములను నీవు క్షమించిన నీకు పరలోకపు తండ్రి నీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయినట్లుగా నీ తండ్రి నీ అపరాధములను క్షమించును. మనం ఇతరులను క్షమించుకోకుండా ఇతరుల పట్ల మనం కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఎవరుకుంటున్నారు. అర్థమైందో మీకు అర్థమవుతుందా? గమనించండి, మనుషుల మీద ఎవరి మీదైనా ద్వేషం ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు. ఒక ఆయనకి ఒక సేవకుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుడ్డు జబ్బు చేసింది. ఆ గుడ్డు జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి తిరిగితే వాళ్ళు చాలా సీరియస్గా ఉండండి, మేమేం చేయలేమన్నారు. అలాంటి సమయంలో ఆయన 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నీ సేవకుడు కదా ఆయన, వాళ్ళకి గుడ్డు జబ్బును తీసివేయవా, నేను స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాడు. దేవుడి దగ్గర నుండి సమాధానం రాలేదు. 3వ రోజు దేవుడు చెప్తున్నారంట, నేను నిన్ను బాగు చేయాలనుకుంటున్నాను కానీ నేను బాగు చేయలేకపోతున్నానయ్యా, నిన్ను స్వస్థపడతామని దగ్గరకు వచ్చాను కానీ నా శక్తిని నువ్వు పొందుకున్నట్లుగా అర్థమవుతుంది. ఏంటి ప్రభా అంటే ఆయన చెప్పారంట, ఇదిగో ఫలానా వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావయ్యా అని చెప్పారు. ప్రియమైన ఈ సేవకుడు అంతకుముందు ఒక ఊళ్ళో సేవ చేస్తూ టీచర్గా పనిచేస్తున్నాడు. సిఎస్ఐ ఆ చర్చి పాస్టర్ గారు సిఎస్ఐ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ సంఘంలో ఒక అతను ఏం చేశాడంటే, ఒక పెద్ద దీని మీద లేకపోతే తప్పులను నేరాలు నొప్పించాలన్నా ఇక్కడ వ్యభిచారం బ్రతుకుతున్నాడు, దేవుని సొమ్ము ఆ చర్చి సొమ్ము కాజేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద చాలా నేరాలు నొప్పినప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని మాస్టర్గా తీసేసి పాద్రీగా ఉండకుండా తీసేసి పంపించేశారు. పిల్లగా తన మీద లేకపోతే నేరాలని కోపి నిందలు కోపినటువంటి ఆ వ్యక్తి మీద ఆయన మాస్టర్ గారికి ఏముంటుందమ్మా హృదయంలో బాధ ఉండిపోయింది. అయితే ఇతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. భార్య పిల్లలను తీసుకొని చాలా గొప్పతో అవమానంతో బాధతో పిల్లలు వెళ్ళిపోయాడు. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు సాక్షిస్తుండగా అక్కడ దేవుడు బహుళ ఆశీర్వదించాడు. ఆయన్ని మంచి సంఘాలు, మరి చాలా మంది విశ్వాసులు, మరి సహకారులు, యవనస్తులు, మంచి కారులు, వాహనాలు చాలా బహుగా ఆ సంఘం విస్తరించబడింది. అయితే దీనికి గుండె వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు చెప్పారంట, అతను నువ్వు క్షమించలేకపోతున్నావు కనుక నిన్ను నేను స్వస్థపరచాలనుకుంటున్నాను కానీ నా శక్తి నీకు రాకోకుండా ఆ పాపం అడ్డంగా ఉంటుందయా అని చెప్పారట. చెప్పినప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ప్రభా నేను యథార్థంగా నేను సేవ చేశాను, అతడు నా మీద ఎన్ని నేరాలు పడ్డాడు, ఎన్ని నిందలు వేశాడు నీకు తెలుస్తాను ప్రభా అని అన్నప్పుడు అదంతా అనవసరమయ్యా, నువ్వు అతను పాపాన్ని క్షమిస్తేనే నీ పాపములు
క్షమించబడితే రోగం తగ్గింది అని చెప్పారట. విభజన అప్పుడు అతను క్షమించడానికి మనసు రావట్లేదు. మళ్ళా ఒక రోజున ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు అతని పట్ల ప్రేమ కలిగిందంట. అప్పుడు వెళ్ళి ఆ గ్రామం వెళ్ళి, సహోదరుడా, నీ మీద నేను ఇలా బాధ పెట్టుకున్నాను, నీ మీద ఇలా హృదయంలో కక్ష పెట్టుకున్నాను, నా ఉన్నటువంటి కక్షను బట్టి నా ప్రార్థన ఆటంకమైపోతుంది, నా పాపాన్ని బట్టి నన్ను గుండె జబ్బు చేసింది, నన్ను క్షమించమని చెప్పి ఆ సహోదరు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఆ గుండె జబ్బులు బాగు చేశాడు. దేవుడు నాకు కలుగుతాడు. చూడండి పిల్లలు చెబుతారు, ఎప్పుడైతే తన లోపాన్ని సరిచేస్తున్నాడో అప్పుడు ఎప్పుడైతే తనలోటువంటి ఆ బాధను క్షమించిన మనసును తీసేసుకొని ఆ వ్యక్తిని క్షమించాడో అప్పుడు దేవుడు అతని పట్ల గొప్ప కార్యము మనుషులు అపరాధములను మీరు క్షమించడం వల్ల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములైనా క్షమించి మీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడమ్మా. చూడండి, కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు పైగా భగవంతుడు ప్రార్థనలు రాయబడిందమ్మా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైనా పాటించాలని రాయబడింది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల యొక్క లోపాలు ఏం చేయాలంటమ్మా? క్షమించాలి. నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థనకి జవాబు అనేది రాదు. మొదటి ఆటంకం ఏంటమ్మా? భార్య భర్తల మీద సమాధానం కలిగి ఉండాలి. రెండోది ఏంటమ్మా? భోగేశ్వర మనం అడగకూడదు. మూడోది ఇతరులను మనం క్షమించినప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నాలుగోది చెప్తాను చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రక్షింపలేనిటకు యెహోవా స్తుతించు కాలేదు, వెడలేనిటకు ఆయన చెవులు నమ్ము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన కోపములను మరుపరచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు. దయచేసి గమనించండి, మనం ప్రార్థన చేసుకుంటున్నాము కానీ దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదంటే ఆ రక్షింపలేనటువంటి ఆయన హస్తాల కోసగా లేవక మన ప్రార్థన వెనుకుండా ఉండటానికి ఆయన చెవులు మందముగా కారణం ఏంటంటే మనకు మన దేవుడికి మధ్య ఏమని వచ్చిందమ్మా? మన పాపములు, ఒప్పుకోని పాపము, దాచబడిన పాపము, రహస్య పాపములు ఒకవేళ నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడిని చూడలేవు, దేవుడి యొక్క స్మరణ లేవు, దేవుడి కార్యం అనేది చూడలేవమ్మా. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటావు, లేక పరిశుద్ధ హృదయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధమైన చేతులతో శుద్ధమైన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడమ్మా. గమనించండి, ఒక సందర్భం చెప్పినప్పుడు నాలో చాలా సంతోషం కలిగింది. ఉదాహరణగా జరిగిన విషయం చెప్తున్నాను. అమెరికా దేశంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు జాన్, ఆయన పేరు డాక్టర్ జాన్ జేమ్స్ గారు పిల్లలు. ఆయన క్యాన్సర్కి మందు కనుక్కున్నాడు. ఆయన మంచి వైద్యుడు, క్యాన్సర్లో ఆ వైద్యం చేయడంలో మంచి మందును కనుక్కున్నాడు. పిల్లల అయితే అతను కనుక్కున్న దాని వరకు సంస్థలు ఏం చేశారంటే ఆయన సన్మానించాలని ఆయన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు డాక్టర్ జాన్ జేమ్స్ గారు. ఆ సన్మాన కార్యక్రమానికి ఈయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నాడమ్మా. ఆయన న్యూయార్క్లో ఉన్నాడు, వాషింగ్టన్ వెళ్తున్నాడు. అయితే విమాన ప్రయాణంలో వెళ్తుండగా మధ్యదారులు ఏమైందంటే ఈ భయంకరమైనటువంటి గాలివాన, మంచు తుఫాను కురుస్తుంది, భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. గాలివాన ఎదురయ్యి దారి కనపడక అతంత్రంగా మధ్యలో మరొక ఎయిర్పోర్ట్లో ఆ విమానాన్ని ఇచ్చేశారు. ఈయన అర్జెంట్గా ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్ళాలి. అయితే అక్కడ విమానాధికారులు అడిగారు, ఎవరిని మళ్ళా విమానం బయలుదేరడానికి ఎంత టైం పడుతుందంటే ఎంత టైం పడుతుందో చెప్పలేమండి, వాతావరణం అనుకూలంగా లేదు, ఈ ప్రతికూల వాతావరణంలో విమానం నడపడం చాలా కష్టంగా ఉంది కనుక విమానాన్ని ఈ ప్రయాణాన్ని రద్దు చేస్తున్నామండి అని చెప్పారట. కాబట్టి నేను వాషింగ్టన్ వెళ్ళాలి,
అర్జెంట్గా వెళ్ళాలి, నాకు అక్కడ ఒక కార్యక్రమం ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళు చెప్పారట, ఇక్కడి నుంచి మీరు వాషింగ్టన్ వెళ్ళాలంటే ఒక కార్ మాట్లాడుకుంటే 4 గంటల ప్రయాణం ఉంది, 4 గంటలు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారట. సరే చెప్పి ఒకే కారు మాట్లాడుకుని ఆయన ప్రయాణం వెళ్తా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళక తుఫాను మరీ ఎక్కువైపోయి కారు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. దారి కట్టగా పెద్ద చెట్లు ఇరిగిపోయి ఉన్నాయి. ఇలా నా డ్రైవర్ అంటారు, సార్ ఇక మనం ముందుకు వెళ్ళలేమండి, చాలా కష్టంగా ఉంది కారు నడపడం, ఇక భయంకరంగా వర్షం ఎక్కువగా ఉంది, ముందుకు వెళ్ళలేమండి, వెనక్కి తిప్పేస్తానని అన్నాడు. వెనక్కి తిప్పితే వెనక కూడా వెళ్ళలేని, కొంత దూరం వచ్చింది వెనక కూడా కాలేదు, సార్ మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళాము, చాలా ప్రమాదకరంగా ఉంది, ఎక్కడైనా ఒక ఇంట్లో ఆగిపోదామండి అంటే, సరే పక్కన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళి కనుక్కుంటారు. ఒక నడువేస్తున్నారు కనుక తీసింది, అమ్మ భయంకరంగా వర్షం కురుస్తుంది, మేము వెళ్ళడానికి కారు వెళ్ళకపోతున్నాము, దయచేసి వర్షం తగ్గే వరకు మీ ఇంట్లో ఉంటాము అని అంటే, సరే రెండయ్య సార్ అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చింది. పిల్లరా ఆ చలిలో వాడు ఆమె వేడి కుంపుడు పెట్టున్నాడు. గదంతా వేడి అవడానికి కుంపటి పెట్టి బొగ్గులు వేసి కుంపటి పెట్టింది. తల తుడుచుకోవడానికి కావలిచ్చింది. సరే వేడి పాలు ఇచ్చిందంట. పిల్లరా తల తుడుచుకొని వేడి పాలు తాగబట్టి అప్పుడు కొంచెం ప్రాణం గ్లాస్ అయినట్టుంది అని చెప్తుందంట. సార్ మీరు భోజనం చేస్తారా అంటే, ఆటలో చేస్తాను. సరే ఇప్పుడు చేస్తారంటే, అమ్మా ఇప్పుడే పాలు తాగాం కదా, కొంచెం బాగి ఒక 2 గంటల ఆయన చేస్తామని చెప్పాడు. సరేనండి, నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటాను వెళ్తున్నాను, మళ్ళీ 1 గంట వరకు వింటున్నాను, నేను వచ్చిన తర్వాత మీకు భోజనం చేసి పెడతానంటే సరే అని చెప్పాను. మేమేం చెప్తారా, సరే చెప్పాను. వెళ్ళింది లోపల గదిలోకి వెళ్ళింది, ప్రేయర్ చేసుకుంటా ఉంది. తర్వాత గంటన్నర తర్వాత బయటకు వచ్చిందమ్మా. వచ్చిన తర్వాత వంట చేసి వాళ్ళకి భోజనం పెట్టింది. వాళ్ళు భోజనం చేశారు. ఆయన అన్నాడంట, ఏమన్నా 1.5 సేపు గదిలో ఉండిపోయావు కదా, ఎవరికి ఏం చేశావు అని అడిగారు. అయ్యా నా దేవుడికి ప్రార్థన చేశానండి అన్నాడు. దేవుడా ప్రార్థన, నీ దేవుడికి ప్రార్థన ఎట్టినాడా అని అడిగాడు. అవునండి, తప్పకుండా నా దేవుడు నా ప్రార్థన వింటాడండి. ఏమ్మా ఆకాశంలో విమానాలు వెళ్తున్నాయి, చంద్రమండలం మీదకి మనుషులు కాలు పెట్టాడు, ఎంతో సైంటిఫిక్ అభివృద్ధి చెందుతుంది దేశము, కంప్యూటర్లో ఎక్కడో టెక్నాలజీ వచ్చింది. ఈ రోజుల్లో కూడా దేవుడు ఏంటమ్మా ప్రార్థన ఏంటమ్మా అని అన్నాడు. సార్ నాకు ఏం తెలియదు, కానీ నేను నమ్ముకున్న దేవుడు సజీవుడైనటువంటి, నేను నమ్ముకున్న దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు అనుకున్నానండి, ఆయన నా ప్రార్థనకు జవాబు ఇస్తానండి అని చెప్పి ఏమన్నా ఎందుకు ప్రార్థన చేస్తామమ్మా అని అంటే, అయ్యా రండి సార్ అని చెప్పి ఆ గదిలోకి చూస్తే మంచి మీద ఆ బాలుడు ఉన్నాడట. అయ్యా ఈ అబ్బాయి మా అబ్బాయి అండి, ఈ అబ్బాయికి పలానా వ్యాధి వచ్చిందండి, ఆ వ్యాధికి ఇక్కడ చుట్టుపక్కల హాస్పిటల్లో తీసుకెళ్ళారు. వాళ్ళు చెప్పారు, ఆ యొక్క న్యూయార్క్లో డాక్టర్ జాన్ జేమ్స్ గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మాత్రమే మీ అబ్బాయికి వైద్యం చేయగలరా చెప్పారండి. అయితే అంత దూరం మా అబ్బాయిని తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారికి వైద్యం చేయించడానికి నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, నేను చాలా వ్యక్తిని, నా దగ్గర డబ్బు లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి డబ్బులు లేక నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రభా ఆ డాక్టర్ గారు మా ఇంటికి తీసుకున్నాను, ఆయన ఆ జేమ్స్ ఆ డాక్టర్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి మా అబ్బాయికి వైద్యం చేయించిన ఆయన ప్రార్థన చేస్తున్నానండి అనేటప్పటికీ పిల్లరా ఇది భూమి కదులుతున్నట్టు అనిపిస్తుందంట, కాళ్ళు వదులుతున్నాయి అంట. ప్రిపేర్ దగ్గర ఆశ్చర్యపోయాడు, అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అవునమ్మా నిజంగా గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, తన భక్తులకు ప్రార్థన ఆలకిస్తున్నాడు. అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే ఆ డాక్టర్ ఎవరు కాదు, నేనే మా డాక్టర్ని, నేను పలానా చోటుకి వెళ్ళాలి, ఆయన నేను ప్రార్థన ఆలకించి నేను వెళ్ళే ప్రార్థన ఆపి నా ఇవ్వని మధ్యలో తిప్పేసి నేను కారులో వచ్చేలా చేసింది. కారులో కూడా నీ ఇల్లు దాటిన తర్వాత ముందుకు వెళ్ళకపోకుండా భయంకరంగా తుఫాను రప్పించి నన్ను వెనక రప్పించాడు, నీ ఇంటికి వచ్చేలా నన్ను
చేశాడు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. యుగములకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుని నమ్మనటువంటి నాస్తికులైనటువంటి ఆ డాక్టర్ గారు ఒక చదువు లేనటువంటి ఒక మధ్య తరగతి వయసులో ఆ పేద స్త్రీ చేసినటువంటి ప్రార్థనకు దేవుడు చేసిన గొప్ప ప్రతిఫలం. ఆ వ్యక్తి దేవుడు అంటున్నారు. ఆ నాస్తికుడైనటువంటి ఆ డాక్టర్ గారు దేవుడే యుగములకు ఆయనే దేవుడు అని చెప్తున్నాడు. వివరించుకున్నారా నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. రక్షింపలేదన్నట్లు విభాసము కొంచెం కాలేదు, వినలేదన్నట్లు ఆయన చెవులు కాలేదమ్మా. విమేస్తున్నారా మనం నమ్ముకున్న దేవుడు మాట్లాడే సజీవుడైనా సర్వాధికారైనా యుగములకు ఆయనే దేవుడు. నీ ప్రార్థనకు జవాబు కావాలంటే నీ పాపాన్ని సరిచేస్తున్నాడు. తప్పకుండా దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఇంకొక మరొక విషయాన్ని నేను చదివి వినిపిస్తాను. దయచేసి చూడగలుగుతున్నారా? మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. చూడండి పిల్లల, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాము. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము చింతించుకుని అనే జనులు వీటన్నిటి విషయమై విచారణతో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యం ఆయన నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు ప్రోత్సాహం. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. గమనించుకున్నా, మనం సాధారణంగా మనలో ఉండేది ఏంటంటే నమ్మం. ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. అందుకనే మార్కు సువార్తలో యేసు ప్రభువు అంటారు, అందుచేత మీరు ప్రార్థించినప్పుడల్లా మీరు అడుగువాటినన్నింటినీ పొందినామని నమ్మండి. గమనించుకుంటున్నారా? మనలో ప్రధానమైన ఆటంకం ఏంటంటే అవిశ్వాసమే. దేవుడు ఫలానా విషయంలో సహాయం చేస్తాడు, మనకు కార్యం చేస్తాడు అని నమ్ముకుంటే ఆయన మనల్ని పోషిస్తాడు, మనకు వస్త్రాలు ఇస్తాడు, మనకు పోషిస్తాడు, మనకి ఏ లోటు రానివాడు, మనకు పోషిస్తాడు. ఆయన నమ్ముకొని ఆయన వాక్య ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకున్నాము అని నమ్మరులేదా? ఎవరు నమ్ముతారంటే స్వశక్తిని నమ్ముతారు. ప్రియమైన దేవుళ్ళారా, సొంత వనరుల్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, ఆధారాల్లో ఉంటారు, కానీ ఎవరు నమ్మరమ్మా? దేవుడిని నమ్మలేదు. ప్రియమైన దేవుళ్ళారా, అందుకనే మన అవిశ్వాసాన్ని బట్టే దేవుడి కార్యం అనేది మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. గమనించండి, దయచేసి గమనించమ్మా. మనకి ఏం కావాలో మన పరలోక తండ్రికి అన్నీ తెలుసు. కాబట్టి మీరు అడిగే వాటిని దేవుడు ఇస్తాడని మనం ఏం చేయాలమ్మా? నమ్మాలి. నమ్మటానికి వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. దేవుడు నమ్ముతున్నామా? ఒక ఆయన అంటాడు, ఏమంటే దేవుడు నమ్మి దేవుడి మీద ఆధారపడాలంటారు, దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? ఎంత కోట్ల మంది ప్రజలు దేవుడా దేవుడా అంటుంటే అందరికీ ఏం చేస్తాడండి? ఎన్ని బాధలను పడతాడు, ఎంతమందిగా తీరుతాడు, ఆయన మాత్రం బాధపడటం నాకు ఇష్టం లేదంట. చూడండి, ఆయన బాధపడటం ఇష్టం లేదంట. లేదు పిల్లరా, గమనించింది, ఆయన సర్వాత్మని సర్వశక్తిమంతుడు, ఆయన అసాధ్యమని ఇది వరకు లేదే అని అంటున్నాడు. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమని ఏదైనా ఉండదా? పిల్లరా, దేవుడికి అసాధ్యమని నువ్వు నమ్మి విశ్వాసంతో దేవుడిని అడిగితే దేవుడిని పట్టుకుని గొప్ప కార్యం చేస్తాడు. అందుకని యేసు ప్రభువు అంటారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ పంటలు ఎక్కడ పడుతుందమ్మా? సముద్రంలో పడమంటే పడిపోతాయి. ఇలా ఒకరోజు ఇలాగే
సంఘంలో దేవుడు సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు. ఆవిడ విశ్వాసంతో ప్రార్థన చేయండి, కొండ సముద్రంలో చెప్తే సంఘంలో ఉన్నటువంటి ఆమె ఆమె ఇల్లు అంట కొండ పక్కన కట్టుకుందంట. పక్కనే ఉందమ్మా కొండ. నేను విజయవాడ పక్కన ఇంటికి వెళ్తే కొండ పక్కనే ఈ వాడ ఏంటంటే అతనికి అంత కొండ ఎక్కడో కొండ పక్కన కట్టుకున్నాడు. ఆమె కూడా కొండ పక్కనే ఇల్లు ఉంది. గాలి కాకుండా ఎండ రాకపోకుండా ఈ వాడకుండా అడ్డం ఉంది. ప్రార్థన చేసి కొండను ఇక్కడ లేకుండా ఇక్కడ నుంచి సముద్రంలో పడేద్దామని చెప్పేసి ఇది కూర్చొని ప్రార్థన చేయడం మొదలైపోయింది. ప్రార్థన చేసింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, ప్రభా ఈ పాపిష్టి కొండ ఇక్కడ ఉంటా నీళ్ళేది ఆయన, ఈ కొండ తీసుకొని సముద్రంలో పడైంది ఆయన, గాలి రావట్లేదు, ఎండ రావట్లేదు అయ్యా, ఈ కొండ లేకపోతే ఇదంతా చక్కగా కూరగాయల మొక్కలన్నీ వేసుకుంటానయ్యా, ఈ స్థలం అంతా నాదైపోతాయ్యా ప్రభా, ఈ గోడంత స్థలం పొరం నాదైపోతాయ్యా, ఈ పాడకుండా తీసుకెళ్ళి సముద్రం పడైనాయా అని ప్రార్థన చేసినాడు. మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసి ఎండెక్కిపోయి కడుపులో ఆకలిపోతుంది. ప్రార్థన చేసి కాపులు చేసి ఎవరి మీదమ్మా? పాస్టర్ గారి మీద. ఎవరిలో కూడా అయితే ఇది అంటారు కదమ్మా, కొలిచేది అంటారా అమ్మా? తెలుసా మీ సాధన? లోపం అంట. చూడండి ఎవరి లోపమ్మా? పాస్టర్ గారా ఆయన గట్టిగా కావకాయ చేసి, అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా ఏమైందంటారంటే నిన్న ఆదివారం వాక్యం చెప్పారు మీరు. ఆవకింద విశ్వాసం ఉంటే కొండని సముద్రం పడిందని చెప్పాను కదమ్మా. చెప్పారా? చెప్పారు. అంతేనండి. మీరు ఏది చెప్పినా జరగదండి. మీరు ఏదైనా చెప్తారు. నేను ఎప్పటి నుంచి ప్రారంభం వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు వస్తున్నాను, నాకు ఎంత విశ్వాసం లేదు, నాకు ఎంత విశ్వాసం లేదు. గుమ్మడికాయ విశ్వాసం, ఆవగించే కర్మ, గుమ్మడికాయ విశ్వాసంతో మా ఇంటి పక్కన సముద్రం పట్టుకోవాలని ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేసిన అందులో కూడా కదల్లా. ఏంటి అసలు ఆనాలిక అడిగితే ఆయన అన్నాడంట, అవునా అమ్మా ప్రార్థన చేసావా? అర్థం లేదా? ఎలా ప్రార్థన చేస్తావు, ఏ విధంగా ప్రార్థన చేస్తావు అంటే, అయ్యా మోకరించనా? మోకరించాను. ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ పాడకుండా తీసుకుని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒకళ్ళు చూసుకుని ఒకళ్ళు తెలిసింది. దేవుడు ఎలా వస్తాడంటావు? సూచనతో తీస్తాడా? కాంతో వస్తాడా? లేక తోసేస్తాడా? ఎక్కడ తీస్తాడు? ఈ కొండ ఎక్కడ తీస్తాడు? అసలు తెస్తాడు కదా, వస్తాడు కదా అనిపిస్తుంది ఇక లోపల. అందుకని ఎక్కడ తీస్తాడో స్వతంని ఒక కథ పెట్టి స్వస్థనయ్యా, ఒక కథ చేసి ప్రార్థన చేస్తున్నాయా. ఏం లేదమ్మా, ఏంటి విశ్వాసము లేదు. నమ్మకానికి వల్ల అయితే నమ్మాలకు సమస్తము సాధ్యమే. పిల్లలు ఆయన అంటున్నాడు, ఆవిందంతా మనం కోపం వేసుకుంటాం కదా మా వాళ్ళు, ఆవిందంత విశ్వాసం. ఎంత చిన్న విశ్వాసం అమ్మా, ఇంత విశ్వాసం. నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు అని నమ్మి చివరగడు ఫస్ట్ నుంచి సరి చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏంటి? భార్య సమాధానం ఉండాలి. రెండోది ఏంటమ్మా? గోకేశ్వరి కొరకు అడగకూడదు. మూడోదైతే లక్ష్మీరా ఇతరులను క్షమించాలి. నాలుగోది ఏంటమ్మా? మన పాపములను ఒప్పుకోవాలి. ఐదోది ఏంటమ్మా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అన్ని విషయాలు మనం కరెక్ట్గా సరి చేసుకుంటా ఈ చివరికి వచ్చేప్పటికి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యము దేవుడు ఒక ఊరిలో ఒక కొండల ప్రాంతంలో, ఆ కొండల ప్రాంతంలో ఒక సంఘం ఉందన్న, చిన్న సంఘం. ఆ సేవ చేస్తున్నారు పాస్టర్ గారు. అయితే వారు ఆ సంఘం అభివృద్ధి చెందుతూ వస్తుంది. స్థలం శాంతి లేదు, చాలా ఎక్కువైపోయింది. చర్చి పెంచుకుంటే స్థలం లేదు. ఆ పక్కన పెద్ద కొండలు ఉన్నాం. అయితే ఒకరోజు వీళ్ళందరూ అనుకున్నారంట, అయ్యా ఈ పంట లేకపోతే మనకి ఎంత బాగుండేది, ఈ పంట లేకపోతే మనం పెద్ద చర్చి కట్టుకున్న వాళ్ళం, సండే స్కూల్ పిల్లలకు ఒక చర్చి కట్టేవాళ్ళం, మరి భోజనశాల కట్టుకున్న వాళ్ళం, ఈ పంట అనేది లేకపోతే మనకి ఎంత బాగుండేదయ్యా అని అనుకుంటుంటే ఒకరోజు పాస్టర్ గారు అన్నారట,
ప్రార్థన చేద్దామమ్మా. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. దేవుడిని కొండలేకుండా చేయాలని ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఒక రోజు అయిపోయింది. అడిగారట, ఏమా ఎవరికైనా అనుమానం ఉందా? దేవుడి కొండలు తీసేస్తాడని అందరూ నమ్ముతున్నారా? అందరూ కొంతమంది అయ్యా ఏంటో మొత్తానికి కొంచెం అపనమ్మకం వస్తుంది అన్నారు. లేదమ్మా మీ లోపల ఎవరైనా సరి చేసుకోండి, అందరూ సమాధానం పడండి, ఒకరి మాటలు ఒకరు పట్టుకోండి, ఒకరి మాటలు ఒకరు సరి చేసుకోండి, అందరూ సమాధానం పడి ఏకాత్మతో ఏక మనసుతో మనం ప్రార్థన చేద్దాం. ఈ కొండ దేవుడు లేకుండా చేయండి కదా అని ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారమ్మా. పట్టుదలతో సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. 3 రోజులు ప్రార్థన చేశారు. 3వ రోజు ప్రార్థన అయిపోయింది, ముగించేశారు. దేవుని ప్రార్థనలో 3 రోజులు ప్రార్థన ముగిస్తుంది. అందరిలో సంతోషము, అందరిలో ఆనందం ఉప్పొంగుతూ ఉంది. ఏమిటంటే దేవుడు కొండ లేకుండా తీసేస్తాడు. ఇక్కడ మంచి మందిరం కట్టుకుంటాము, పెద్ద మందిరం అయిపోతుంది, ఈ స్థలం అంతా దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు అని అందరూ నమ్మారు. పిల్లరా ఏకాత్మతో, ఏక మనసుతో, ఏకోద్యంతో, ఏక పట్టుదలతో, ఒకే ఆశతో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ ఆశగా కట్టుకుంటాడు. నాకెందుకు వచ్చింది అనుకోలా పిల్లరా. నా సంఘము, నా మందిరము, నా దేవుని సన్నిధి విస్తరించబడాలి అని చెప్పి అందరూ ప్రార్థన చేశారు. ముగించేస్తారు. రోజున చెప్పాలనుకుంటున్న సమయంలో ఒక కారు చాలిన ఖరీదైనటువంటి కారు అక్కడ ఆగింది. ఇక్కడ పాస్టర్ గారు ఎవరంటే పాస్టర్ నేనంటే వచ్చి వేసి కూర్చున్నారు. చెప్పారు ఏంటంటే ఏం కావాలంటే వచ్చారంటే ఎవరి రోడ్డు కాంట్రాక్ట్ నుండి అలా హైవే రోడ్ వేసుకుంటున్నాం. అయితే మాకు ఈ రాకు బండి అవసరమైంది. ఈ కొండను మాకు అమ్మితే కొనుక్కుంటామండి. ఈ కొండ బండంతా తీసుకెళ్ళిపోయి మొత్తం సదం చేస్తామండి అని అడిగారు. దేవుడు రాత్రికి జవాబు వచ్చేస్తే లేదా? అవును, గుడ్డులాడుకుంటున్నాం, వాట్లాడుకుంటున్నాం, మచ్చనాలు పడుతూ మనం అడిగితే దేవుడు చేస్తాడా? చూడండి, నేను ఏం చేస్తాను. దేవుని వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడే దేవుడు గొప్ప కార్యాలను కాంట్రాక్ట్ వచ్చారు. ఆ కొండలు మరి ఆ యొక్క టెంపర్ లైట్ వేసుకొచ్చి ఆ కొండ మొత్తం ఎత్తిపోయారు. గొప్ప సాధన చేశారు. ఆ కొండ ఎత్తికెళ్ళినందుకు కొన్ని లక్షల రూపాయలు లాభించారు. ఆ డబ్బుతో మంచి మందులు ఎన్నోమైన మందులు కట్టుకున్నారు. పిల్లలకి సండే స్కూల్ కట్టుకున్నారు, భోజనశాల కట్టుకున్నారు, ఉండడానికి ఆ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రార్థన గదులు కట్టుకున్నారు, చుట్టూ కంపలు పెట్టుకున్నారు, బోధమాటలు పెట్టుకున్నారు. ఆ మందిరం ఎలా ఉందంటే ఒక సుందరమైన వాళ్ళందరూ పేదవాళ్ళే కానీ ఏకాత్మతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. అక్కడ గొప్ప మందిరాన్ని దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడిని ప్రార్థించేవారు. ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాల వల్ల విగ్రహాలు దేవుడు ఆలోచించుకున్నది. విగ్రహాలు తీసుకొస్తున్నాం. మన కుటుంబం విగ్రహంగా మారారు. కొంతమందికి భక్తులు చెప్పాడు, తన భార్య తన విగ్రహం తన భర్త తన విగ్రహం దేవుడంటే ఎవరు మనం ఎక్కువగా ప్రేమిస్తాము, ఎవరిని ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా ఆస్తికి ప్రాధాన్యత, పనికి ప్రాధాన్యత, డబ్బుకు ప్రాధాన్యత, మనిషికి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళ ఇంట్లో విగ్రహాలు మనలో విగ్రహాలు తీసుకోవాలి.
ఉంటే దేవుడు కార్యం జరుగుతుంది. ప్రభుత్వం అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చూడలేదు. హృదయంలో పాపించుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదు. ప్రభుత్వం భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండాలి. రెండోది ఏంటమ్మా, గౌరవించిన కొరకు అడగకూడదు. మూడోదైతే ఒకరినొకరు క్షమించుకోవాలి. నాలుగోది ఏంటంటే మన పాపములను ఉపయోగించుకోవాలి. ఐదోది ఏంటమ్మా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆరోది ఏంటంటే మనలో విగ్రహాలను తీసేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా పిల్లలకు అనేక రోజుల తర్వాత ఈ రీతిగా వాళ్ళందరికీ సన్నిధిలో సంతోషిస్తున్నారు. ప్రభా, దేవుడు కలుసుకున్నప్పటికీ బిడ్డలతో వివరణతో ఉన్నారు. మీరు బలపరుస్తున్నందుకు ఉన్నారు. ఏ రీతిగా సన్నిధిని తీసుకొచ్చినందుకు మీకు సంతోషిస్తున్నారు. అతని బిడ్డల చుట్టూ మీకు అంచు వేసుకుంటున్నారు. ఎంతో మంది భయంకరమైనటువంటి ఆ యొక్క లోకాన్ని విడిచి లక్ష్యంలోకి వెళ్ళిపోయారు. అది మీరు మమ్మల్ని మా బిడ్డ సంఘ బిడ్డలందరినీ మీ లోకంలో దాసి కాపాడుతూ ఉంటున్నారు. బిడ్డల యొక్క విశ్వాసాన్ని ఎక్కడ కాపాడచ్చు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. ఎలా ప్రార్థన ఆటంకాలు సరిచేసుకోవడానికి సాధించాలి. ప్రభా, నా తల్లి కుటుంబంలో సమాధానంలోకి సాధించాలి. అయా నా తల్లి ప్రభా, అవసరమైన అడుగులో బిడ్డలు సాధించాలి. ఒకరికొకరు క్షమించుకోవడానికి సాధించాలి. నా తల్లి విశ్వాసంతో ప్రార్థించడం సాధించాలి. హృదయంలో ప్రతి పాపానికి దగ్గర ఒప్పుకొని సరిచేసుకునే సాధించాలి. హృదయంలో విగ్రహాలను తీసివేసుకునే సాధించాలి. ప్రభా, ప్రార్థన విజయాన్ని పిల్లలందరికీ దయచేయాలి. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభా, ఒక్కరి హృదయాన్ని ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయాలి. ప్రార్థనలో బలపరచండి. గొప్ప కార్యాలు బిడ్డల పట్ల ధరించండి. మరొకరందరూ కలుసుకున్న వారిని ఖర్చుకోండి. అయా గురు శుక్ర శనివారాలు ప్రార్థనతో ప్రభా, బిడ్డలందరినీ బలపరచండి. మీతో అన్ని సహవాసం పెట్టి దయచేయండి. మీతో అంటగట్టబడి పరిచయం సాధించండి. ప్రభా, మీరు ఐక్యపరచబడి సాధించండి. ప్రభా, బిడ్డల తమ జీవితం ద్వారా అంటే జనులుగా మీ నామానికి మహిమ తెచ్చేవారు చేయండి. ప్రభా, బిడ్డల జీవితంలో చిక్కులను తొలగించండి. ప్రతి బంధకాలు విడిపించండి. ప్రతి ఒక్కరికి గొప్ప సహాయం దయచేయండి. మీ కృపలో బలపరచండి. యేసయ్య సజీవుడైన ప్రభువు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలం